హాయ్ హలో నమస్తే ప్రజలారా, నేను మీ పామరోగు. వెల్కమ్ టు పిఆర్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మొత్తం హడావిడి మొత్తం వేడివేడిగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ దేశంలోనే కానీ ఎక్కువ మన తెలంగాణ రాష్ట్రంలో చాలా వేడివేడిగా ఉన్నది. సో గుంపు మేస్త్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కన్నా మంచి పేరు గుంపు మేస్త్రి ఈ మధ్యలో కొంచెం నోరు జారుతూ ఉన్నాడు. కొంచెము లిమిట్ క్రాస్ అవుతా ఉన్నాడు తన మాటలతోని. బీఆర్ఎస్ పార్టీ మీద కానీ సరే, బీఆర్ఎస్ పార్టీ తను ఏమంటారు అనుకుని మనకు అనవసరం. భారతీయ జనతా పార్టీ మీద తను నోరు జారుతూ ఉన్నాడు. ఈటెల రాజేంద్ర గారి మీద నోరు జారుతూ ఉన్నాడు. ఈటెల రాజేంద్ర గారి నోరు ఏం జారుతూ ఉన్నాడంటే, అక్కడెక్కడో వచ్చి ఇక్కడ పోటీ చేస్తానని లోకలోడు అని అంటాడు రేవంత్ రెడ్డి. మరి సునీతా మహేందర్ రెడ్డి పట్నం సునీతా మహేందర్ ఇక్కడ లోకల్ వాళ్ళదేమన్నా మల్కాజ్గిరి లోకలా, ఆనంద్ బాగా ఎక్కడ వాళ్ళది? మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం వాళ్ళదేమన్నా? రేవంత్ రెడ్డి, నీకు దిమాకుండి మాట్లాడుతున్నావు, దిమాక్ లేక మాట్లాడుతున్నావు. ఇదే మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి నువ్వు కూడా పోటీ చేసినావు కదా 2019లో. నువ్వు కూడా పోటీ చేసి ఎంపీ అయినావు కదా. మరి నేను నీదేమో లోకలా? నీది కొడంగల్లో ఎమ్మెల్యేగా 2018లో ఎమ్మెల్యేగా నువ్వు పోటీ చేసినప్పుడు నీ కొడంగల్ల ప్రజలు నిన్ను ముడ్డు మీజలు జాడి తప్పుకున్నదంటే నువ్వు మల్కాజ్గిరికి వచ్చి పడి మల్కాజ్గిరి ప్రజల కాళ్ళు మొక్కి వాళ్ళ బూట్లు నాకి నువ్వు అదను కాళ్ళు మొక్కి బూట్లు నాకి దండం పెడతా అని ప్రజలను ఓట్లు అడుక్కొని నువ్వు ఎంపీ అయినావు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో. అప్పుడు గుర్తుకు రాలేదా లోకల్ నాన్ లోకల్ అని? నువ్వు రాజకీయాలు లేనప్పుడే ఈటెల రాజేంద్ర గారు ఒక రాజకీయ చాణక్యుడు అతను. రైఫిల్ రెడ్డి ఎందుకంటుందంటే గుర్తుపెట్టుకో. బొత్సు నా వీడియో చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీల మీద కేసులు పెట్టినా పర్లేదు, ఏం పెట్టినా పర్లేదు, ఎందుకంటే అవి ఆధారాలతో సాగుందా కాబట్టి డెఫినెట్లీ ఐ విల్ ప్రొడ్యూస్, అవి చూపిస్తాను. తెలంగాణ మలిదశ ఉద్యమాలలో ఈటెల రాజేంద్ర గారి పాత్ర ఏంది, రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి నీ పాత్ర ఏంది? కరీంనగర్లో తెలంగాణ ఉద్యమాలు జరుగుతూ ఉంటే అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి 10 జిల్లాలల్లో తెలంగాణ ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఇటు పాలమూరు యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే శాతవాహన యూనివర్సిటీ కానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీ కానివ్వండి, తెలంగాణ యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే మన కాకతీయ యూనివర్సిటీ కానివ్వండి, ఇన్ని యూనివర్సిటీల్లో కూడా తెలంగాణ ఉద్యమాలు జరుగుతూ ఉంటే ప్రతి జిల్లాలో అక్కడ రాస్తారోకోలు కానివ్వండి, వంటవార్పు కానివ్వండి, ప్రతి ఒక్క ధర్నాలు చేస్తూ ఉంటే మా తెలంగాణ మాకు కావాలి, మా తెలంగాణ మాకు వస్తే మా నిధులు, మా నియామకాలు, మా నీళ్లు మాకు వస్తాయని కొట్లాడి కలబడి వాళ్ళు కొట్లాడి తెలంగాణ ఉద్యమాలు చేస్తూ ఉంటే కుంభమేశ్రీ నువ్వు ఎవడొస్తారో రానరా ఉద్యమాలు ఓటు చేస్తారా అని కరీంనగర్కి నువ్వు రైఫిల్ పట్టుకొని పోయిన విషయం నిజం కాదా? ఈ తెలంగాణ ప్రజలకు తెలియదా? కాదు, కొంతమంది తెలియదు కావచ్చు, అవి ఆధారం మా దగ్గర ఉన్నాయి కదా. నువ్వు రైఫిల్ పట్టుకొని పోయింది రానరా, ఎవరొస్తారో రానని తెలంగాణ ఉద్యమం అక్కడ మా ఈటెల రాజేంద్ర గారు తెలంగాణ ఉద్యమ ద్రోహి నువ్వు గుంపు మేస్త్రి. ఒకనొక టైంలో తెలంగాణ పట్ల శని, తెలంగాణ దయ్యం, తెలంగాణ ఇదని సోనియా గాంధీని అన్నావు కదా. ఇప్పుడు అదే పార్టీలో నువ్వు ముఖ్యమంత్రి అయి ఉన్నావు కదా. ఈటెల రాజేంద్ర గారు కరోనా కష్టకాలంలో తన హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి రాష్ట్రం మొత్తం తిరిగిండు. ఏ హాస్పిటల్ అర్థమవుతుందా రేవంత్ రెడ్డి? తెలంగాణ ఉద్యమాలల్లో జమునమ్మ ఈటెల రాజేంద్రన్న గారు భార్య ఎవరైతే ఉందో జమునమ్మ తన సొంత బంగారం కూడా తాకట్టు పెట్టో లేకపోతే అమ్మేసో ఆ డబ్బులు తీసుకొచ్చి మరి ఈటెల రాజేంద్ర గారికి ఇస్తే ఈటెల రాజేంద్ర గారు ఆ డబ్బును మొత్తము తెలంగాణ ఉద్యమాలు నడిపించే వాళ్ళ మీద ఖర్చు పెట్టిండు. వాళ్ళకు వంట వార్పు కానివ్వండి, తినడానికి కానివ్వండి, ఉండడానికి కానీ, దేని గురించినా నువ్వు మాట్లాడే ఈటెల రాజేంద్ర గారి గురించి. ఎందుకు నీకు ఈటెల రాజేంద్ర అయితే ఎందుకు ఉచ్చబడుతుంది? బీజేపీ పార్టీ ఎందుకు ఉచ్చబడుతుంది? నీకు అర్థమట్లేక నీకు బీజేపీ పార్టీ చుచ్చు పడుతుంది. నీకు ఎందుకు పడుతుంది? ఎందుకంటే ఇప్పుడు మన 15 నియోజకవర్గాలు ఏవైతే పార్లమెంటు సీట్లు ఏవైతే తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయో ఆ 17 సీట్లలో ఒకటి హైదరాబాద్కి సంబంధించిన ఎంఏఎం కంపల్సరీ పోతుంది. ఎవ్వడు అవునన్నా కాదన్నా పోతుంది పక్కా అది. ఈ మిగతా ఏమున్నాయి? ఈ మిగతా నీకు ఒక 10-12 అత్తునో నువ్వు సేఫ్ సైడ్ అయిపోతావు. నీ ముఖ్యమంత్రి పదవి ఒకటి తీయలేదు నువ్వు అనుకుంటున్నావు. కానీ మళ్ళీ వచ్చే సెంటర్లో మా బీజేపీ పార్టీ కదా, సెంటర్లో వచ్చే మళ్ళీ బీజేపీ పార్టీ కదా. ఒకవేళ మళ్ళీ నువ్వు అనుకుంటున్నావు కావచ్చు కదా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు 5 వచ్చినా 10 వచ్చినా మా నా పదవిని కాపాడం. నో, నీకు భయం ఏం పుట్టుకుందంటే ఒకవేళ నాకు కనుక ఇక్కడ మినిమం ఒక 7-8 సీటు రాకపోయేది ఉంటే నీ ముఖ్యమంత్రి పదవి అవుతుందో దాని గండం అని దాని కింద నీళ్లు కారుతున్నాయని నీకు అర్థమైపోయింది. ఆ సీట్ ఎప్పుడు పోతుందో నీకు తెలియదు. ఈ
ఈ జూన్ వరకు నీ 10 గంటలు చూడు రేవంత్ రెడ్డి. నువ్వా బీజేపీల గురించి మాట్లాడేది? ఏది బీఆర్ఎస్లతో పెట్టుకున్నట్టు, బీఆర్ఎస్లతో మాట్లాడుతున్నట్టు, బీఆర్ఎస్లతో అన్నట్టు, బీజేపీలతో పెట్టుకుంటే బీజేపీలతో అంటే బీజేపీ ఊరుకుంటూ అనుకుంటుందా? బీజేపీ ఒక ఎమ్మెల్యే టచ్ చేయొచ్చు చూడు, బీజేపీ ఒక ఎమ్మెల్యే టచ్ చేయొచ్చు చూడు, బిడ్డ 48 గంటల నీ 10 ఊడిపోతుంది. నీ ప్రభుత్వం కూల్చేస్తారు బీజేపీలు నీ ప్రభుత్వం కూల్చేస్తారు. నువ్వు అనుకుంటున్నావు తమాషా అనుకుంటున్నావు. ఈటల రాజేందర్ మీద కానివ్వండి, లేకపోతే భారతీయ జనతా పార్టీ మీద కానివ్వండి, ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడే ముందు రేవంత్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకో, ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడుకో. అర్థమవుతుందా? నీ అధినాయకుడు ఉన్నాడుగా రాహుల్ గాంధీ పప్పు, ఆయన కూడా రాజ్యాంగం మారుతారు బీజేపీలు అంటారు. రాజ్యాంగం మారుస్తారో ఏం చేస్తారో చూపెడతారు, తర్వాత బీజేపీలు చూపెడతారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి, ఒళ్ళు దగ్గర పెట్టుకు ఉండండి. తెలంగాణ రాష్ట్రానికి మీకు పదవి ఇచ్చింది, మీకు అధికారం ఇచ్చింది, అందుకు అవలవల మాటలు దివానే మాటలు మాట్లాడడం కాదు. అర్థమవుతుందా? పరిపాలించమని ఇచ్చింది నీకు. అర్థమవుతుందా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మొన్న ప్రెస్ మీట్లు అన్నావు కదా, ఇట్లా గలీజ్గా మాట్లాడటంలోనో ఒకసారి మిమ్మల్ని లోపడేయాలని. మరి నువ్వు మాట్లాడినప్పుడు నేను ఎన్నిసార్లు లోపడేసేది ఉండే? రేవంత్ రెడ్డి. తస్మాత్ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇంకోసారి బీజేపీలో జోలికి వేయడం అనుకో, వాళ్ళు నిన్ను ఇట్లా చిటికల మీద వేసేసి, చిటికల మీద నీకు 45 గంటలల్లా నీ 10 కూడా కొడతారు. చిటికల మీద ఇట్లా 45 గంటల నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తారు. మొన్న అన్నాడు కదా మహేశ్వర్ రెడ్డి గారు, టచ్ చేసి చూడు 48 గంటల ప్రభుత్వం కూల్చేస్తాం, బరాబర్ చేస్తారు వాళ్ళు. నువ్వు బీజేపీ ఎమ్మెల్యే ముట్టుకో, బీజేపీల మీద ఏమైనా మాట్లాడు, నీ ప్రభుత్వం 45 గంటలు కూల్చేయకపోతే వాళ్ళు అడుగు నువ్వు. సో ఇది ప్రజలారా, రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ఈటెల రాజేందర్ అంటేనే రేవంత్ రెడ్డికి ఉత్సాహపడుతూ ఉన్నది. సో ఏది ఏమైనా కూడా ప్రజలు అక్కడ ఈటెల రాజేందర్ గారిని ఆశీర్వదించిళ్ళు. ఆల్రెడీ ఆయనకు ఒక మెజారిటీ చూసుకోవాలి, ఆయన గెలిచిపోతూ ఉన్నాడని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చెప్పేసినాయి. ఇంకోటి ఏంటంటే బీజేపీకి దగ్గర ఒక 8 నుంచి 9 సీట్లు వస్తూ ఉన్నాయని ఇంటెలిజెన్స్ రిపోర్టు. అంటే ఒక జర్నలిస్ట్గా మాట్లాడుతున్నా కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్, మాకు సమాచారం ఉన్నది. సో ఇది ప్రజలారా, మన PRTV తెలంగాణని ఆదరించని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ పామురావు, చూస్తుండని PRTV తెలంగాణ. థ్యాంక్ యూ.